ఇది పాడుతా తీయగా కార్యక్రమం సార్. అంటే నాకెప్పుడు గూడా అంటే ఇంత మంచి స్టేజ్‌లో డ్యాడీతో పాడే అవకాశం అంటే అది మామూలు మరి విషయం కదా! కాదు కదా సార్. అంతే కదా! అవును. పాడదాం. కలిసి ఒక పాట పాడదాం కదా తర్వాత. ఓకేనా? అలాగే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట, నీకోసం వెలిగేనట, ఉల్లాసం నీదేనట. హే సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మెన్న దిర్ర. మనసే ఇచ్చి చేయందించే తోడే నీడే తండ్రి వెలసే, అతని కంటే ఎక్కువ నాకింకెవరూ లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, మా నాన్న కోసం ప్రాణాలైనా ఇస్తాలే. నా అండా దండ తానే, నా ధైర్యం స్థైర్యం తానే, మా నాన్న మాటే వేదం నాకు ఏ వేళ. శోకం వీడే స్వర్గం చూసే, రాగం పాడే తాళం వేసే, పాటలు పాడే తండ్రి కొడుకులు మేమే. హే సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఈనాడు ఊరంతటా రాగాల దీపాలట, నీకోసం వెలిగేనట, ఉల్లాసం మీదేనట. హే సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి, నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఎన్నో స్టేజ్‌ల మీద నేను నాన్నగారు ఈ పాట పాడినా ఇది ఎందుకో మాకు తట్టలేదు అసలు. అసలు ఈ నాన్నగారికి తోచలేదు, నాకు తోచలేదు. ఈ లిరిక్ చేంజ్ చేసి ఎంత యాప్ట్‌గా ఉందో మీ ఇద్దరికి, నిజంగా ఫెంటాస్టిక్. ఇప్పుడు అన్న సూపర్. బాబు తన ఐడియానా? లిరిక్ మార్చి పాడేది ఇప్పుడే సాధారణంగా లిరిక్ మారుస్తూనే ఉంటాడు పాటల్లో. లిరిచిస్ట్ వాడు. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. ఈ చక్కని అవకాశం చాలా అద్భుతమైంది, మెమరబుల్ ఫర్ ఎవర్. సుధాకర్ గారు, సార్ తండ్రి కొడుకుల పాట నిజ జీవితంలో తండ్రి కొడుకులు పాడుతుంటే అది ఒక ఆనందమే వేరు. ఆ ఎమోషన్ని, ఆ ఎఫెక్షన్ని మీరు మాకు పంచి ఇచ్చారు ఈ వేదిక మీద, మీకు ధన్యవాదాలు. కానీ మీరు మధ్యలో కనిపెట్టన్నారు తన సంగతి, తనకు సంగీతం వచ్చు అన్నది. అవును సార్. మరి పేరు ఎలా పెట్టారు? స్వరాకీర్తన అని సంగీతం. నాన్నగారి పేరు కలిసి వచ్చేటట్టు, నాన్నగారి పేరు స్వామి, స్వ కలిసి వచ్చేటట్టు స్వరాగ్ అని పెట్టాను. నాకు పాటలు పాడడం ఇష్టం కాబట్టి స్వరాగ్ అని పెట్టాను. కీర్తన్. ఏమైనా సంగీతం అంటే మీకు చాలా ఇష్టం. అవును సార్. చాలా అవునవును, తప్పని తేట తెల్లంగా కనబడుతూ ఉంది. ఆల్ ది బెస్ట్ అని మీకు, మీరు చాలా అదృష్టవంతులు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. బ్రదర్స్ లాగా మీరిద్దరని నాకు అనిపిస్తున్నది. అండ్ మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీరు విచ్చేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ సుధాకర్ గారు. థ్యాంక్ యూ.